చాలా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీరు ఆడుకునేట్టయితే క్రమశిక్షణతో ఆడుకోండి బాబు, ఇబ్బంది లేదని మనకి పర్మిషన్ కూడా ఎక్కడ డిలే చేయటం కానీ అలా లేకుండా చేస్తూ ఉన్నారు. మనకి మన కార్యక్రమాలు ఇక్కడ నుంచే అంకురార్పణ జరుగుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. మిగిలిన గేమ్స్ అన్ని ఊళ్ళో జరుగుతాయి. క్రికెట్ ఒకటే ఇక్కడ మనం ప్రతి సంవత్సరం ఆడుకుంటున్నాం. చాలా డిసిప్లిన్గా ఆడుకుంటా క్రికెట్ హుందాతనాన్ని పెంచుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ కాలేజీ మన విలేజీ ఇమేజ్ని మనం కాపాడుకుంటూ ఇలానే ఆడుకుంటూ వెళ్దాం. దీనిలో భాగంగా ముందు కేక్ కటింగ్ ఉంటుంది, తర్వాత టాస్ సార్ని అక్కడ తీసుకెళ్ళి టాస్ వేయించి గేమ్ స్టార్ట్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు సార్ కూడా మాట్లాడితే సార్తో కేక్ కట్ చేయించేసి అక్కడికి వెళ్ళిపోయి గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మా ఛాంపియన్ ఉన్నాడు, ఎంపైరా. ఓకే ఓకే. బిఫోర్ కోవిడ్ ఇక్కడ మనకి రెగ్యులర్గా ఈనాడు వాళ్ళతో టోర్నమెంట్ జరిగేవి. అప్పుడు ఇదే టైం డిసెంబర్ ఎండింగ్ టైంలో జరుగుతూ ఉండేవి. ఆ టైంలో మేము వచ్చేసేసి ప్రిన్సిపాల్ గారు, మేనేజ్మెంట్, హెచ్ఓడిస్ అందరూ కూర్చునేవాళ్ళం. మాకు కొన్ని వర్క్స్ ఉన్నా కానీ మేము ఇక్కడ కూర్చొని అతను ఆట చూడడం కోసం ఉండేవాళ్ళం. ఎనీవే, కమింగ్ టు దిస్ జీపీఎల్ గౌనివారిపాలెం ప్రీమియర్ లీగ్. ముందుగా మా పూర్వ విద్యార్థి బాలకృష్ణ యాదవ్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ప్లే చేయడం కోసం మా కళాశాలని ఎంచుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బాలకృష్ణ. ఇంకా గౌనివారిపాలెం క్రీడాకారులకు, ఇతర పెద్దలకు, ఎంపైర్స్కు అందరికీ కూడా మా కళాశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఎవ్రీ ఇయర్ నేను ఇంకొంతమంది మా విద్యార్థులు చూస్తున్నాను ఇక్కడ. ఓకే, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. కాలేజీ వాళ్ళు. సో ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలంటే నేను ఇక్కడ 2001వ సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను ఇదే కళాశాలలో. నేను అప్పటి నుంచి కూడా ఈ పర్టికులర్ గౌనివారిపాలెం నుంచి ఎంతో మంది విద్యార్థులు, నాకు తెలిసి కొన్ని వందల్లో తయారయ్యారు విద్యార్థులు. 2001 నుంచి 2024 ఈ 24 సంవత్సరాల్లో కొన్ని వందల మంది విద్యార్థులు గౌనివారిపాలెం వచ్చి మా కళాశాలలో చదువుకొని ఇప్పుడు వాళ్ళు చాలా ఉన్నత స్థానాల్లో కూడా ఉన్నారు చాలా మంది. అది నిజంగా కళాశాల గర్వకారణం. మాకు ప్రత్యేకంగా గౌనివారిపాలెం అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మా హృదయంలో కూడా. మోస్ట్లీ బికాస్ ఆఫ్ బాలకృష్ణ యాదవ్. అతను స్టూడెంట్గా ఉన్నప్పుడు నుంచి కూడా చాలా అనేక విషయాల్లో పాపులర్గా ఉండేవాడు, ఒక చదువులో తప్ప. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్. అందరూ క్రీడాకారులు కూడా ఆ క్రీడా స్ఫూర్తిని పాటిస్తా ఎటువంటి తారతమ్యాలు కానీ లేకపోతే భావభేదాలు ఇట్లాంటివి ఏమి లేకుండా, ఎటువంటి గొడవలు కానీ ఇట్లాంటివి ఏమి రాకుండా చక్కగా, ఇప్పుడే బాలకృష్ణ చెప్తున్నాడు, ఇప్పుడు ఒక 20 రోజులు ఉంటుంది, తర్వాత పొంగల్ తర్వాత ఇంకొక 5 days ఉంటుందంట, మొత్తం ఒక 25 days గేమ్. ఈ 25 days గేమ్ను కూడా మీరు చక్కగా, ఇది మీ కాలేజీ లాగా ఫీల్ అయ్యి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా ఆడుకోండి. మీకు ఇంకా మా కళాశాల తరఫున ఇంకా మీకు ఏదైనా కావాలన్నా కానీ మీరు మమ్మల్ని అడిగితే మా పరిధిలో ఉన్న వరకు మీకు అరేంజ్ చేస్తాం. ఈ గౌనివారిపాలెం యాక్చువల్గా అక్కడి నుంచి మా కాలేజీకి బస్సు కూడా ఉంది. అయితే ఊరు లోపలికి బస్సు రావట్లేదని ఒకసారి మన బాలకృష్ణ రిక్వెస్ట్ చేస్తే సాక్షాత్తు మా కళాశాల సెక్రటరీ గారు గౌనివారిపాలెం వచ్చి అక్కడి నుంచి ఆ ప్లేస్ని విజిట్ చేసి ఆ 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడి నుంచి కూడా కాలేజీ బస్సును ఉంచి మా కళాశాలకి అమర్చడం జరిగింది. సో అంత స్పెషల్ ప్లేస్ మా గౌనివారిపాలెం అంటే. ఐ థింక్ దిస్ ఈజ్ సెకండ్ ఇయర్, ఫిఫ్త్ ఇయరా? నో గౌనివారిపాలెం వాళ్ళు ఇక్కడ జీపీఎల్ పెట్టడం అనేది 5th ఇయరా? ఓ ఓకే ఓకే ఓకే, రైట్. సో రియల్లీ ఇట్స్ ఏ గుడ్ థింగ్. 5th ఇయర్ అంటే ఇట్లా కంటిన్యూస్ గా మీరు ఎవ్రీ ఇయర్ మీరు వచ్చి ఇక్కడ ఆడుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఏ గ్రేట్ టైం. థ్యాంక్ యూ సార్. జీవీపీ అసోసియేషన్ మీద ఉన్నటువంటి